తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత త్వరలో ప్రారంభించబోతున్న రాష్ట్ర వ్యాప్త పర్యటన చుట్టూ రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ఈసారి ఆమె రూపొందించిన పోస్టర్లలో కేసీఆర్ ఫోటో లేకపోవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ముందు జాగృతి కార్యాలయంలో ఎల్లప్పుడూ కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు కనిపించేవి. కానీ ఇప్పుడు కేసీఆర్ చిత్రాన్ని తొలగించడంతో కవిత తన రాజకీయ ప్రయాణాన్ని స్వతంత్రంగా ప్రారంభించబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయానికి వెనుక కారణాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా, పార్టీ నేతలు కవితపై చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడమే దీనికి కారణమా, లేక కవిత తన రాజకీయ గుర్తింపును స్వయంగా నిర్మించుకునేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా అనే చర్చలు వేడెక్కుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కవిత ఇప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాగృతి సంస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కవిత ఈ నెల చివర్లో పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తూ కవులు, కళాకారులు, యువత, మహిళలు, నిరుద్యోగులు వంటి వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన నిజామాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్ లో ముగియనుంది. మొత్తం 4 నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. కవిత రాజకీయ ప్రస్థానం నిజామాబాద్ నుంచే మొదలైంది. 2014లో అక్కడి నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికై 2020లో ఎమ్మెల్సీగా తిరిగి గెలిచారు. ఇప్పుడు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలుసుకోవడం ద్వారా జాగృతి కార్యకలాపాలకు కొత్త ఊపునివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదనంగా ఆమె జాగృతి కమిటీలను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పునర్వ్యవస్థీకరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతను చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కవిత తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.